అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, నరకాసురుడికి అన్నెవరు? నరకుడు. నరకుడే ఆ నరక లోకం లాగా తయారయ్యాడు. నరక లోకానికి ఇతను ఇంకెక్కడికి వెళ్తాడు? అంతమంది ఆడవాళ్ళని ఏడిపించి ఆ ఉసురు పోసుకున్నవాడు ఖచ్చితంగా నరకలోకానికి వెళ్ళాడు. అప్పుడు యమధర్మరాజు శిక్షలు వేస్తాడు కదా, మామూలు వాళ్ళకి ఆ శిక్షలు భరించలేనివిగా ఉంటాయి. మరి ఇంకా ఇలాంటి రాక్షసుడికి ఎలాంటి శిక్షలు పడతాయి? భయంకరమైన శిక్షలు పడతాయి. ఇంకా గిజగిజలాడు కొట్టుకుని బాధపడిపోయాడు అనమాట అక్కడ. నిజానికి ఏమంటారంటే, భగవంతుని చేతిలో గనుక మరణిస్తే వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది అంటారు. అందుకే మనకి దేవి భాగవతంలో అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు అమ్మ కేవలం ఒక చూపు చూసినా ఏదో ఒక అస్త్రాన్ని ప్రయోగించిన అందరూ చనిపోతారు. కానీ అమ్మ అలా చేయరు. అందరినీ చేస్తున్నప్పుడట ఆ ఖడ్గము అది చేస్తూ ఏదో వాళ్ళ చెయ్యిలా కొంచెం తగిలేటట్టు, అమ్మని ఇలాగా వాళ్ళు టచ్ అయ్యేటట్టు అమ్మ యుద్ధం చేశారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు రాక్షసులైనా సరే భగవంతుడికి ఏంటంటే దేవతలోని రాక్షసులోని వాళ్ళ పిల్లలే అంటారు. వాళ్ళ నుంచి అందరూ ఉద్భవించారు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. ఒకరు చాలా మంచోడు, ఒకరు చాలా చెడ్డోడని. చెడ్డోడిని మరీ తీసుకెళ్ళి ఎక్కడికో వదిలేయం కదా. చెడ్డోడైనా వాడిని కూడా మనము ఎలాగో ఒకలాగా మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. అలాంటప్పుడు మరి జగదాంబ కదా, అమ్మ ఏం చేస్తుంది, ఇలాగ రాక్షసులందరినీ అలాగో ఇలాగో టచ్ చేసి లేకపోతే వాళ్ళని ఇలా చూస్తే కూడా అమ్మ కనికరిస్తారు. అలా అక్కడున్న రాక్షసులందరికీ వాళ్ళకి ఏమన్నా రాక్షసులు కాబట్టి పాపము ఉండి నరకానికి వెళ్ళారంట? లేదు, అందరూ మోక్షాన్ని పొందారంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కృష్ణుడి చేతిలో చనిపోయినప్పుడు ఖచ్చితంగా నరకాసురుడికి మోక్షమే రావాలి. మరి ఎందుకండి రాలేదు అంటే, దీంతో పాటు అతను చేసిన తప్పులేంటి? స్త్రీలను విపరీతంగా బాధ పెట్టడం. అందుకే అప్పుడు అంటారు, ఆడవాళ్ళు ఉసురు పోసుకోకండి అంటారు. ఆడవాళ్ళకి ఉన్న ఒక మహావరం కూడా అదే అనమాట. కాబట్టి వాళ్ళని ఎక్కువ బాధ పెట్టకూడదు అనమాట. సో అలా ఆడవాళ్ళని హింసించిన అవి కానీ, లేకపోతే అతిథి అమ్మ కుండలాలు కూడా అడగడం కాదు, ఇలాగా చెవులు కట్టేయి పెట్టేట్టు లాగేసి తీసుకుపోతాడు కదా. ఇవన్నీ అప్పుడు చేసేటప్పుడు వాడికి మహదానందం కలిగింది. కానీ వాటి ఫలితాలే ఈరోజు ఏమవుతున్నాయి, నరకాల్లో అంత శిక్షలు అనుభవించాల్సి వస్తుందన్నమాట. అప్పుడు గుర్తొచ్చిందంట. అందుకని మనకి ఏమంటారు, గరుడు పురాణము బ్రతికుండగానే చదవండి అయ్యా అంటారు. ఆ తర్వాత అక్కడైతే అతను నరకాసుడు పిలిస్తే భూదేవి కాబట్టి వినపడిందేమో, కానీ ఒకసారి మనిషి చనిపోయాక ఎన్ని కేకలు పెట్టినా వినేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ఏమంటారు, భూమి దగ్గర ఉండగానే ఇంకా బ్రతికుండగానే ఏం చేయాలి, ఎంత మంచి చేయాలి, ఎంత పుణ్యాన్ని మనం కట్టుకోవాలి, ఏ పాపము జోలికి వెళ్లకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అందుకని ఏం చెప్తున్నాడు, ఇతను చేసిన పాపాలు కట కుంభి పాకం అని చెప్తారు కదా, వేడి వేడి నూనెలో వేగించేస్తూ ఉంటారనమాట. అలా అని మన శరీరము ఈ శరీరం కాదు కదా, ఈ శరీరం అయితే ఒకసారికి చచ్చిపోతుంది. కానీ అలా ఇవ్వరు, వాళ్ళు యాతన శరీరం అని ఒకటి ఇస్తారు. అది ఎలాంటిది అంటే దానికి చావు అనేది ఉండదు. అలా అని పాపం నొప్పి తెలియదా అంటే భయంకర నొప్పి అయితే తెలుస్తుంది. కోసినప్పుడు ఆ మంట తెలుస్తుంది, నూనెలో వేపుతున్నప్పుడు ఆ వేడి తెలుస్తుంది, అంతా ఆ బాధలు తెలుస్తూ అలా కుయ్యొమ్మర్రో అని గోలు పెడుతున్నాడు. అలాగే అసిపత్ర వనంలోకి వెళ్తాడు. అక్కడ ఏమంటారు, కత్తులు లాంటి ఆకులతో అక్కడ అన్ని మొక్కల్లాగా ఉంటాయంట, ఏదో పొదల్లాగా ఉంటాయి. అలా అందులోంచి నడిపించాలి. పోనీ అలాగా ఏదో అడ్డొచ్చి మేము అవుతా ఉంటే వాళ్ళు ఊరుకోరు, వెనకది యమదూతులు ఉంటే వాళ్ళు కొడుతూ ఉంటారు, నడు అంటారు. ఆ నడవడానికేమో అక్కడ అవి కత్తుల్లాగా సురుమని గీరేస్తాయి అనమాట. ఆ బాధ భరించలేక కూడా అప్పుడు ఇంకా ఏడుపు మొదలెట్టాడంట, అమ్మ అమ్మ భూదేవి రక్షించని. అప్పుడు గుర్తొచ్చిందనమాట అతనికి, అమ్మ కానీ భూదేవి కానీ ఇంకెవరైనా సరే, అయ్యో పాపానికి ఫలితం లభిస్తుందా అని. మన పరిస్థితి అలాగైపోద్ది అంటారు. అందుకే ముందే ఆలోచించండి అంటారు, ఒక పాపం చేసే ముందు దీని ఫలితం ఎక్కడో ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరు మనం చూడలేదు కాబట్టి ఏదన్నా చేసేస్తే సరిపోతుందా అంటే, ఏదన్నా చేసేస్తే ఇక్కడ సరిపోద్ది, కానీ అక్కడ లెక్కలు చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ తర్వాత చేయాల్సిన ఆ కర్మఫలాలు అనుభవించాల్సిన స్థితి ఒకటి ఉంటుంది. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎంత కాదన్నా అమ్మే కదా భూదేవి. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిందంట. అమ్మ చూడండి పాప నరకాసుడు అంత బాధపడుతున్నాడు, నరకంలో నానయాత్రలో పడిపోతున్నాడు, ఎంత కాదన్నా నాకు కొడుకే అవుతాడు కదా, ఎలాగ వాడిని రక్షించడం అని అడిగిందట. చూడండి, ఆవు పాదాల ధూళికి ఎంత మహత్యం ఉందో. ఆవులు ఇలా తిరిగినప్పుడంటే ఆ కింద ఉన్న ధూళిని గనక మనము దగ్గర ఉంచుకోమంటారు, ఇంట్లో పెట్టుకుని ఉంచుకోమంటారు. అది ఎప్పటికప్పుడు మనము అలా నుదుటికి రాసుకోవడం, నెత్తి మీద కాసింత జల్లుకుంటే కూడా దాని ఫలితం అంత ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. ఆవుకు అందుకే మనకి ఆవుకు అంత పవిత్రమైందని అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
అవి తెలియక వాటిని చంపడాలు అవి చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి వచ్చే ఆ పాపాలు, ఆ పాప ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఊహించక్కర్లేదు కదా. సో ఏమన్నారంట, ఆవు పాదాల కింద ఉన్న కొంచెం ధూళిని తీసుకొచ్చి నరకాసుడి మీద జల్లు, అతనికి వెంటనే పాప విముక్తి అయిపోతుంది అని స్వామి చెప్పారట. చెప్తే వాడు స్వర్గానికి పోతాడులే అని కూడా అన్నారట. సరే అంతే కదా, పాపం పోతే మళ్ళీ అతను స్వర్గానికి వెళ్తాడులే అని చెప్పారట. ఈ గోధూళి కోసం ఎక్కడికి వెళ్ళారట అమ్మ? బృందావనానికి వెళ్ళారట. చిన్ని కృష్ణుడు అక్కడ వాళ్ళ చిన్న చిన్న ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడు కదా, అలా వాళ్ళంటే ఇంకా అక్కడే ఉన్నారంట. కృష్ణుడు ఇక్కడికి వచ్చేసి అంతా చేస్తున్నా ఇంకా ద్వారకాలో వాళ్ళ చిన్ననాటి స్నేహితురాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆవుల నది మేపుతూ ఉన్నారట. అప్పుడు చూసిన గోవులు తిరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ ఏదైతే ఎర్ర ధూళి రేగుతాదో ఆ ధూళిని తీసుకొని వెళ్ళి నరకం దగ్గరికి వెళ్ళి నరకాసుడి మీద ఆమె జల్లిందంట. నరకాసుడు ఏ శరీరంతో ఉన్నాడు? రాక్షసుడి శరీరంతో లేడు, ఇంకా యాత్రా శరీరంతో ఉన్నాడు కదా. ఆ యాత్రా శరీరంతోనే అతను ఆ యాతనలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం శరీరాన్ని వదిలేస్తామో మనకి 2 రకాల శరీరాలు వస్తాయట. పాపాలు చేస్తేనేమో యాతన శరీరం వస్తుందంట, పుణ్యాలు చేస్తే దివ్య శరీరం వస్తుందంట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలనుకున్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఏం చేయాలట? మహా కష్టపడిపోతుంది ఏమీ లేదు, కేవలం పురాణ శ్రవణం చేయొచ్చు. ఎప్పుడైనా కృష్ణ రామ శివ అని ఏదో అనుకుంటూ ఉంటే కూడా మనకి ఎంత కావాలో అంత పుణ్యం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, ఈ 2 పాపం ఎక్కువైతే యాతన శరీరం, పుణ్యం ఎక్కువైతే దివ్య శరీరము. ఇది కూడా కాకుండా ఇంకా ఇంకా పుణ్యం ఎక్కువైపోతే ఏమవుతుందంట? వైకుంఠానికి వెళ్తారంట. వైకుంఠంలో అందరూ ఎలా ఉంటారు? విష్ణు భగవాన్లోనే ఉంటారు. అక్కడ ద్వారాల దగ్గర నుంచి వాళ్ళు కూడా విష్ణు భగవాన్లోనే ఉంటారు. మనం అందుకే గుడిలో చూస్తాం కదా, వాళ్ళు లోపల ఎలా ఉన్నారో బయట అలానే ఉంటారు. వాళ్ళందరూ వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ విష్ణు భగవాన్ రూపాల్లోనే ఉంటారు. సో అలాంటి రూపం, అందమైన రూపం వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ శరీరం మీద వేయగానే అతనికి దివ్య శరీరం వచ్చేసిందో వెంటనే తను అనుకున్నాడు ఇదేంటి ఈ శరీరం ఇలా మారిపోయిందని. అప్పుడు చూస్తే భూదేవి అమ్మ ఇస్తున్నారు కదా. అప్పుడు భూదేవిని అడుగుతున్నాడంట, అమ్మ ఏమైంది, నాకు ఈ యాతన శరీరం పోయి దివ్య శరీరం ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు. స్నానాల్లో వాయువ్య స్నానం కూడా ఒకటి ఉంది కదా, అదేంటి? గోధూళి యొక్క రేణువుల్ని మన మీద వేసుకోవడం అనమాట. ఆ స్నానం చేయించడం వల్లనే నీకు విముక్తి కలిగిందని అమ్మ చెప్పారట. మనకు చెప్తూ ఉంటారు, గోవులు దగ్గరలో ఉంటే మనకు రోగాలు కూడా ఉండవని చెప్తారు. అలాగే మన ఆరా కూడా పెరుగుతుంది అని చెప్తారు. సో గోవులకి అంత మహిమ ఉందన్నమాట. అందుకే అంత పవిత్ర జంతువు అంటారు. ఇక్కడ ఏమంటున్నారు, ఆ గోధూళి కనుక మన మీద పడితే దానివల్ల మనకున్న పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయంట. అయితే మనకంటే అన్ని స్నానాల్లో ఉత్తమ స్నానము ఏదన్నా ఉంది అంటే అదేమంటారంట? వాయువ్య స్నానం అంటారంట. ఎందుకంటే అది ఆవు కాలిగిట్టల నుండి వచ్చే ధూళి వల్ల. మరి ఎందుకండి ఇది ఎంత మంచిదని అంటున్నారంటే శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడంట. ఎందుకంటే ఈ శరీరంలో మేమందరం ఉంటాం. ఎవరు? త్రిమూర్తులు, దేవతలు అందరూ కలిపి ఉంటారట. గోమయం యమునా సాక్షాత్, గోమూత్రం నర్మదా శుభ, గంగా క్షీరాంతు యాసాం వైకిం పవిత్ర మతఃపరం. అంటే ఆవుపేడలోనేమో యమునా నది ఉంటుందంట. అందుకే గోమయం అంటే యమునా నది. మనము పేడలు అలుకుతూ ఉండేవారు కదా, ఎందుకు అంటే అందులో అంట యమునా నది ఉంటుందంట. అందుకని ఆ పేడకి అంత పవిత్రమైంది. యమున వరకు వెళ్ళలేకపోయినా సరే ఆవు పేడ కాసంత మన ఒంటికి రుద్దుకొని స్నానం చేసినా సరే మనము యమునా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుందంట. మళ్ళా గోమూత్రాన్ని కూడా అనంట మన మీద జల్లుకొని స్నానం చేస్తే నర్మదా స్నానంతో సమానం అవుతుందంట. ఎందుకంటే అస్తమాటికి మనం యమునా నది, నర్మదా నది అక్కడికి వెళ్ళలేం కదా. వీటిని ఉంచుకొని రోజు అలా చేస్తే కూడా మనం నర్మదలో స్నానం చేసిన వాళ్ళం అవుతా ఉంటా. ఆవు పాలు చూస్తేనేమో గంగా నదితో సమానమంట. అందుకని ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు ఈ 3 కలిపి కనుక మనం స్నానం చేస్తే ఒకేసారి గంగా, యమున, నర్మదా సంగమ స్నానం చేసినట్లు అంత ఫలితం వస్తుందంట. ఎందుకంటే ఈ 3 ఎక్కడైనా సంగమిస్తే వెళ్ళి అక్కడ స్నానం చేద్దామా అంటే అలాగ కుదరదు కదా. ఆ 3 నదులు ఒకే చోట పారే స్థలం అనేది ఏం లేదు. అందుకని ఏమంటున్నారు, ఆ 3 నదులు ఉండేది ఎక్కడట? ఆవులోనే అంట. అందుకని ఆవు యొక్క పేడని, మూత్రాన్ని, పాలని కలుపుకొని కూడా మనం స్నానం చేయొచ్చట. అయితే ఆవు ఇంత మంచిదని చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారా అంటే ఆవులో సరే దేవతలు ఉన్నారు, అదే కాకుండా 14 లోకాలు ఉన్నాయంట. అయితే ఈ ఆవు గొప్పతనం గురించి ఎవరెవరు చెప్పారంటే ప్రతి పురాణంలోనూ ఉందంట. శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడంట, అందరు దేవతలు చెప్పారట, రామాయణం చెప్పిందంట, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు
అన్నీ కూడా గోవు యొక్క గొప్పతనం గురించి ఎడతెరిపి లేకుండా వర్ణించాయంట. ఆవు యొక్క కాలిగిట్టలు ధూళి కనుక మన మీద వేసుకుంటే మనకున్న పాపాలన్నీ దూది ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయంట. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.